హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో మీకు సిఎస్ఎస్లో పొజిషన్ అనే ఒక ప్రాపర్టీ ఉందండి. ఆ ప్రాపర్టీకి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయండి. సో ఆ వాల్యూస్ ఏంటి, ఎలా ఉపయోగపడతాయి, ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఓకే, సో ముందుగా అసలు ఈ పొజిషన్ అంటే ఏంటో తెలుసుకుందామండి. ఈ పొజిషన్ అనేది ఒక ప్రాపర్టీ అండి సిఎస్ఎస్లో. ఇది ఏం చేసిద్దంటే వెబ్ పేజ్లో ఒక ఎలిమెంట్ని మనకి కావాల్సిన చోట ప్లేస్ చేసుకునే ఆప్షన్ ఇచ్చిద్దండి. ఓకే, సో ఈ పొజిషన్కి ఉన్న వాల్యూస్ని యూజ్ చేసి మనం ఏ ఎలిమెంట్నైనా మనకి కావాల్సిన ప్లేస్లో ప్లేస్ చేయొచ్చు అనమాట ఒక వెబ్ పేజ్లో. ఓకే, సో మీకు అర్థమైంది కదండి. సో ఈ పొజిషన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? సో డిఫరెంట్ ప్లేసెస్లో యూజ్ చేస్తామండి. లేఅవుట్స్ క్రియేట్ చేసేటప్పుడు టాప్ మెనూకి, సైడ్ బార్స్కి, స్టిక్కీ హెడర్స్కి, అలాగే ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు చాట్ బటన్స్, పాపప్స్, టూల్ టిప్స్, ఓకే, అలాగే ఓవర్లాపింగ్ బ్యానర్స్, మోడల్స్, డ్రాప్ డౌన్ మెనూస్. సో డిఫరెంట్ ప్లేసెస్లో మనకి యూజ్ అవుతూ ఉంటుందండి. సో ఎలా యూజ్ అవుతుంది మనకి ఇవన్నీ అని తెలుసుకోవాలి అని అంటే మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. చేస్తూ ఉంటేనే కానీ మనకు అర్థం కాదు. ఓకే, సో ఇక ఈ పొజిషన్కి ఉన్న వాల్యూస్ ఏంటి? సో పొజిషన్కి ఉన్న వాల్యూస్ 5 వాల్యూస్ అండి. సో ప్రతి వాల్యూకి ఒక్కొక్క ఇండివిజువల్ బిహేవియర్ ఉంటుందండి. సో ఇందులో ఫస్ట్ది స్టాటిక్ బిహేవియర్ అండి. సో ఈ స్టాటిక్ అనే వాల్యూని మనం యూజ్ చేస్తే దాని బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఒక నార్మల్ డాక్యుమెంట్ బిహేవియర్ అండి. సో ముందు దానికంటే చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క వెబ్ పేజ్ మనం స్టార్ట్ చేసామంటే స్టాటిక్లోనే ఉంటుందండి పొజిషన్. ప్రత్యేకించి పొజిషన్ ఇది అని మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ స్టాటిక్ పొజిషన్ ఎలా ఉంటుంది అని ఒక చిన్న డౌట్ రావచ్చు మీకు. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఒక H1 ట్యాగ్లో హెడ్డింగ్ అని రాసాం, ఒక P ట్యాగ్లో చిన్న పారాగ్రాఫ్ ఇచ్చాం, ఒక ఇమేజ్ ట్యాగ్లో ఒక ఇమేజ్ ఇచ్చాం, వీడియో ట్యాగ్లో ఒక వీడియో ఇచ్చాం. సో ఇప్పుడు మనం వెబ్ పేజ్ రన్ చేసాం అనుకోండి. సో రన్ చేస్తే వెబ్ పేజ్లో మన కోడింగ్ ఎలా అయితే ఇచ్చామో అదే ఆర్డర్లో కనబడుతుంది, కానీ డిఫరెంట్ ఆర్డర్లో కనిపించదు కదండి. సో ఈ ఆర్డర్ని చేంజ్ చేయాలి అని అంటే మిగతా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో పొజిషన్కి అవి యూజ్ చేయాలన్నమాట అండి. ఓకే, సో ఈ స్టాటిక్ అనేది మాత్రం ఒక నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో, మనం ఎలా అయితే ఫ్లో ఇస్తామో అదే ఫ్లో మనకి ఫ్రంట్ ఎండ్లో వెబ్ పేజ్లో కూడా అలాగే కనిపిస్తుంది. ఓకే, మీకు అర్థమైంది కదా స్టాటిక్ అంటే. సో ఇక రిలేటివ్ వాల్యూ, దీనికి కూడా ఒక బిహేవియర్ ఉందండి. సో ఇది యూజ్ చేస్తే మనకి యూజ్ ఎలా అవుతుంది అంటే ఏ ఎలిమెంట్నైనా సరే టాప్ కానీ, బాటమ్ కానీ, లెఫ్ట్ కానీ, రైట్ కానీ ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే మనం కోడింగ్లోకి వెళ్ళి మీకు క్లియర్గా రాసి చూపిస్తానండి అది ఎలా మూవ్ అవుతుంది అని. ఓకే, కానీ ప్రస్తుతానికి మాత్రం మీరు రిలేటివ్ అంటే మనం 4 సైడ్స్ ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు ఒక ఎలిమెంట్ని. ఓకే, సో అలాగే యాబ్సల్యూట్. సో ఈ యాబ్సల్యూట్ ఏంటంటే ఏ పేజ్లో ఎక్కడైనా సరే ఒక ప్లేస్లో అలా స్టాండర్డ్గా పెట్టేసుకోవచ్చు అనమాట అండి. అర్థమైందండి మీకు. సో అక్కడి నుంచి కదలకుండా అలాగే ఉంటుంది అనమాట అబ్సల్యూట్గా పొజిషన్. ఓకే, సో ఈ పలానా ప్లేస్లో మనకి ఇక్కడ కావాలి అని అంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు, బట్ ప్రాక్టికల్గా చేసినప్పుడు మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో అలాగే ఫిక్స్డ్. సో మనం ఎక్కడ ఫిక్స్ చేసి పెడితే అక్కడే ఉంటుందండి. అయితే దీనికి అబ్సల్యూట్కి తేడా ఏంటి అని ఒక చిన్న డౌట్ రావచ్చు మీకు. సో అది కూడా ఎక్కడ ప్లేస్ చేస్తే అక్కడే ఉంటుంది కదా అని చెప్పాను కదా నేను. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫిక్స్డ్ అన్నాం అనుకోండి, స్క్రీన్లో ఒక స్క్రోలింగ్ అంటే పెద్ద కంటెంట్ ఉంది, మనం స్క్రోల్ చేస్తే కానీ కింద కంటెంట్ కనిపించదు అనుకోండి. సో ఇక ఫిక్స్డ్ యూజ్ చేసాం అనుకోండి, సో దేనికైతే ఏ ఎలిమెంట్కి అయితే ఫిక్స్డ్ యూజ్ చేసామో అది అక్కడే ఉంటుంది స్క్రోల్ చేసినా కూడా. ఓకే, అది మూవ్ అవుతూ మనం స్క్రోల్ చేసినా కూడా అక్కడే ఉంటుంది అనమాట. ఓకే, సో మీకు అర్థమైంది కదండి ఫిక్స్డ్ అంటే ఏంటో. ఇక స్టిక్కీ ఏంటంటే అండి ఇది కూడా ఇంచుమించుకు ఫిక్స్డ్ లాంటిదే, కానీ ఎప్పుడు ఫిక్స్ అవుతుంది అంటే ఇది మనం టాప్ 0 అని ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఆ స్టిక్కీకి ఇచ్చిన ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంటు కరెక్ట్గా టాప్కి వెళ్ళి అక్కడ ఆగిపోద్దండి. సో ఈ స్టిక్కీ ఎలిమెంట్ కింద ఇంకా కంటెంట్ ఉందనుకో అదంతా కూడా స్క్రోల్ అవుతుంటుంది, బట్ ఇది మాత్రం అక్కడే ఆగిపోతుంది. ఓకే, సో దాని బిహేవియర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ప్రాక్టికల్లో ఇంకా ఈజీగా అర్థమవుతుందండి. ఓకే, సో మనం కోడ్లోకి వెళ్ళి ప్రతి ఒక్క పొజిషన్ని
ఇచ్చి ఎలా బిహేవ్ చేస్తుందో మీకు చూపిస్తానండి. ఓకే, వాల్యూస్ గురించి చెప్పుకునే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి, నోట్ చేసుకోండి. మనకున్న 5 వాల్యూస్లో ఎక్సెప్ట్ స్టాటిక్ మిగతా 4 వాటికి కూడా టాపు బాటము లెఫ్ట్ రైట్ అనే ప్రాపర్టీస్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చండి. కానీ స్టాటిక్ మాత్రం ఇంప్లిమెంట్ చేయలేమండి. ఓకే, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక స్టాటిక్ పొజిషన్కి వస్తే, సో దీని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క వెబ్ పేజ్ కూడా స్టాటిక్ పొజిషన్లోనే ఉంటుందని మీకు చెప్పాను ఆల్రెడీ. కానీ అయినా కూడా నేను ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నానంటే మిగతా పొజిషన్స్కి ఈ పొజిషన్స్కి డిఫరెన్స్ తెలుస్తుంది మీకు అని చెప్పేసి నేను దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నానండి. ఓకే, సో దీనికి కూడా ఒక డివ్ రాద్దాం. ఓకే, డివ్వే ఎందుకు రాస్తున్నామని క్వశ్చన్ రావచ్చు. ఏ పారాగ్రాఫ్ రాయొచ్చుగా, H1 ట్యాగ్ రాయొచ్చుగా, ఇలాంటివి కూడా రాయొచ్చు అని ఒక చిన్న ఆలోచన రావచ్చు మీకు. ఓకే, సో ఇక్కడ నేను డివ్ ఎందుకు రాస్తున్నాను అనే ఆలోచన వదిలేసి ఇది కూడా ఒక ఎలిమెంట్ అని ఆలోచించండి. అంటే ఇప్పుడు డివ్ ఒక ఎలిమెంటే, H1 ఎలిమెంటే, పీ ట్యాగ్ కూడా ఒక ఎలిమెంటే. సో ఇవన్నీ ఎలిమెంట్సేనండి. సో ఎలిమెంట్ ఏదన్నా అవని కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి మీరు. సో ఈ కాన్సెప్ట్ వచ్చిందా లేదా ఆలోచించుకోండి. ఓకే, సో నేను ఇక్కడ డివ్ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో ఈ డివ్లో స్టాటిక్ పొజిషన్ అని రాస్తానండి. ఓకే, సో దీనికి ఒక క్లాస్ ఇస్తున్నాను స్టైల్ని ఇంప్లిమెంట్ చేయడానికి, స్టాటిక్ అని నేమ్ పెడదాం. ఓకే, సో ఇప్పుడు స్టైల్ డాట్ సిఎస్ఎస్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ కూడా ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి. సో మనం వెబ్ పేజ్ క్రియేట్ చేస్తామండి. ఇక్కడ చూడండి, బ్రౌజర్లోకి వెళ్దాం. సో వెబ్ పేజ్ క్రియేట్ చేస్తాం. డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ ఉంటాయండి. సో కొన్ని పెద్ద స్క్రీన్స్ ఉండొచ్చు, కొన్ని చిన్న స్క్రీన్స్ ఉండొచ్చు. ఓకే, కొన్ని మీడియం స్క్రీన్స్ ఉండొచ్చు. కానీ ప్రతి స్క్రీన్లో ఒకేలా కనిపించాలి అని అంటే మనకి ఈ స్క్రీన్లో మనం ఎంత ప్లేస్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం అనే విషయాన్ని ముందుగానే చెప్పాలండి. ఓకే, అది ఎలా చెప్పాలో నేను చెప్తాను. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానేనండి మీకు. ఒక ఇమేజ్ గీయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రూట్ ఇమేజ్ గీయాలి, యాపిల్ ఇమేజ్ గీయాలనుకోండి. మనకి ఒక చిన్న పేపర్ ఇచ్చారు, ఆ చిన్న పేపర్లో యాపిల్ బొమ్మ గీయమన్నారు. సో ఆ చిన్న పేపర్కి సరిపడాక మనం ఆ యాపిల్ గీస్తామండి. ఇంకొంచెం పెద్ద పేపర్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో యాపిల్ గీయమన్నారు అనుకోండి, సో ఆ పేపర్కి సరిపడేలాగా యాపిల్ గీస్తాం. ఇంకొంచెం పెద్ద పేపర్, దానికి సరిపడగా. సో ఇక్కడ యాపిల్ గీయడం అనేది ఇంపార్టెంట్ కాదండి. ఇక్కడ మనం ఏ ప్లేస్ అయితే మనకు ప్రొవైడ్ చేశారో ఆ ప్లేస్లో సరిపడేలాగా యాపిల్ గీస్తున్నాం మనం. ఓకే, సో ఇక్కడ ప్లేస్ అనేది ఒకటి డిసైడ్ అవుతుందన్నమాట. అంటే ఈ చిన్న పేపరు, ఇది మీడియం పేపరు, ఇది బాగా పెద్ద పేపరు, సో ఇక్కడ ప్లేస్ అనమాట. సో అలాగే రకరకాల స్క్రీన్స్ ఉంటాయి. సో డిఫరెంట్ స్క్రీన్స్కి అన్ని స్క్రీన్లలో మనకు ఒకేలా కనిపించాలంటే ముందుగా మనం ఎంత ప్లేస్ని యూటిలైజ్ చేస్తున్నాం అన్న విషయాన్ని మనం సిఎస్ఎస్లో మెన్షన్ చేయాలండి. అది ఎలా మెన్షన్ చేయాలి అని అంటే ఇక్కడ చూడండి, మనం ప్రతిదీ కూడా ఎలిమెంట్ బాడీలోనే వచ్చింది. సో బాడీకి రాసేయచ్చండి. సో బాడీకి మనం స్క్రీన్ సైజ్, ఏ స్క్రీన్ సైజ్ ఉన్నా కూడా ఓకే, మనం విడ్త్ ఒక 80% తీసుకుంటాం. ఓకే, సో ఏ స్క్రీన్ సైజ్ ఉన్నా ఉన్నాయి అది 100కి క్యాలిక్యులేట్ అయ్యి దాంట్లో 80% మాత్రమే మనం వెబ్ పేజ్ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ పాయింట్ నోట్ చేసి పెట్టుకోండి, మనం ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలండి. ఓకే, సో ఇది కనిపిస్తుందా లేదా మనకు తెలియాలి కదండి. దానికి ఒక బోర్డర్ లైన్ గీద్దాం, మనం తెలిసిపోతుంది. ఓకే, సో ఇక్కడ బోర్డర్ గీస్తున్నాను చూడండి, బోర్డర్ 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అని పెడదాం. సో మనకు ఒక బోర్డర్ లైను బ్రౌజర్లో కనిపించాలి. అదిగోండి బోర్డర్ లైన్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఒక లెఫ్ట్లోకి ఇలా వచ్చేసింది. సో దీన్ని సెంటర్ చేయాలనుకోండి, సో దీనికి ఒక మార్జిన్సే కదండి. ఒక బాక్స్ బయట ఉండేవి మార్జిన్స్, బాక్స్ లోపల ఉండేవి ప్యాడింగ్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మార్జిన్ ఆటో చేసామనుకోండి, సో అటు ఇటు ఎంత స్పేస్ ఉన్నా ఇది సెంటర్కి అలైన్ అయిపోతుందండి. చూసారండి, సెంటర్కి వచ్చేసింది రిఫ్రెష్ చేయగానే. ఓకే, సో ఇది పాయింట్ ఇంపార్టెంట్ అండి. ప్రతి వెబ్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు దాని యొక్క ప్లేస్ ఎంత యూటిలైజ్ చేసుకుంటున్నాం అన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలి. ఓకే, సో ఇక మన సబ్జెక్ట్లోకి వస్తే స్టాటిక్ పొజిషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. సో ఇక్కడ స్టాటిక్ పొజిషన్ ఏదైతే ఉందో దానికి ఒక సిఎస్ఎస్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో డాట్ స్టాటిక్. సో ఇందులో ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నానండి, ఎల్లో ఇద్దాం. ఓకే,
సో రీఫ్రెష్ చేస్తే ఎల్లో కనిపిస్తుంది. ఓకే, సో అలాగే దీనికి ఒక బోర్డర్ కూడా ఇద్దాం, ఒక విడ్త్, ఒక హైటు అలాంటివి కూడా ఇద్దామండి. ఓకే, సో విడ్త్ వచ్చేసరికి ఒక 200 పిక్సెల్స్ ఇద్దాము. ఓకే, కొంచెం సరిపోద్ది, 200 పిక్సెల్స్ ఇద్దాము. అలాగే హైటు ఒక 150 పిక్సెల్స్ ఇద్దామండి. సో ఇప్పుడు ఇందులో ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో దీనికి బార్డర్ కావాలంటే బార్డర్ ఇవ్వచ్చు. సో బార్డర్ ఇవ్వట్లేదు నేను. సో క్రియేట్ అయింది. అలాగే ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో, స్టాటిక్ పొజిషన్ ఉందో, దాన్ని సెంటర్ ఎలా చేద్దాము. సో టెక్స్ట్ అలైన్ సెంటర్, అది సెంటర్ వచ్చేసింది. అలాగే కంటెంట్ అలైన్ చేసామనుకోండి, అలైన్ కంటెంట్ సెంటర్ కూడా అయిపోతుంది. అది కూడా సెంటర్. సో ఒక బాక్స్లో మనం సెంటర్ టెక్స్ట్ని అలైన్ చేసాము, అలాగే ఒక బాక్స్ గీసాము. సో ఇది స్టాటిక్, లెఫ్ట్ కార్నర్లో అలా ఉంటుందండి. ఓకే, సో ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఇంకొకటి క్రియేట్ చేస్తాను, రిలేటివ్ అని. దానికి డిఫరెన్స్ ఏంటో మీకు చూపిస్తానండి. ఓకే, సో రిలేటివ్ అని ఒక పొజిషన్ ఉంది కదండి, ఆ పొజిషన్ క్రియేట్ చేద్దాం. సో కాపీ చేసి ఇది పేస్ట్ చేస్తున్నాను, బట్ ఈ క్లాస్ మాత్రం రిలేటివ్ అని పెడదాము. అలాగే పొజిషన్ కూడా రిలేటివ్. ఓకే, సో సేవ్ చేస్తున్నాను. సో రీఫ్రెష్ చేస్తే ఇక్కడ రిలేటివ్ అని కూడా వచ్చింది. ఓకే, సో సేమ్ సిఎస్ఎస్ దీనికి కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. సో కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ దీని నేమ్ వచ్చి రిలేటివ్ అని పెడుతున్నాను. ఓకే, సో రిలేటివ్ కదండి, క్లాస్ నేమ్ తీసుకున్నాం మనం. సో రిలేటివ్ అని తీసుకున్నానంటే. అలాగే ఈ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి గ్రీన్ పెడదాం. ఓకే, సో అక్కడ పొజిషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి ఇక్కడ. సో పొజిషన్ వచ్చి రిలేటివ్ పొజిషన్ కదండి, రిలేటివ్ పొజిషన్ని ఇంప్లిమెంట్ చేస్తానండి. సో ఇప్పుడు రీఫ్రెష్ చేస్తాను, 2 బాక్సులు వచ్చినాయి మనకి. ఓకే, సో ఈ 2 బాక్సులు కూడా ఒకేలా కనపడుతున్నాయి మనకి కదండి. సో డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ చూపిస్తా చూడండి మీకు ఇక్కడ. సో ఇక్కడ మనం టాప్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, టాప్ ఒక 20 పిక్సెల్ అన్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, టాప్లో 20 పిక్సెల్ వచ్చి కిందకి జరుగుతుంది. మీరు ఇక్కడ గమనిస్తే ఒక బోర్డర్ ఏదైతే ఉందో, ఈ బోర్డర్ ఉంది చూసారండి, మనం బోర్డర్ గీసాము, అది ఓవర్లాప్ అయిపోయింది చూసారండి. సో ఎలిమెంట్ మొత్తం కూడా మూవ్ అయింది మనకి. అంటే ఒక ఎలిమెంట్ ఏదైతే రిలేటివ్ పొజిషన్ అని ఒక ఎలిమెంట్ ఉందో, ఆ ఎలిమెంట్ మొత్తం కూడా మనకి టాప్ 20 పిక్సెల్కి మూవ్ అయిపోయింది. ఓకే, సో దీన్ని ఇదే బాటమ్ అని ఇచ్చామనుకోండి. చూసారా, దాని మీదకి వెళ్ళిపోయింది. అంటే మన స్టాటిక్ పొజిషన్ ఏదైతే రాసామో దాని పైకి వెళ్ళిపోయింది. ఓకే, కానీ ఇక్కడ చూసారా, ఐటమ్ మొత్తం కూడా మూవ్ అయింది ఇక్కడ. ఓకే, మీకు అర్థమైంది కదండి ఇక్కడ నేను చెప్పిన పాయింట్. సో ఏ పొజిషన్స్ దీనికి యూజ్ చేస్తాం. ఓకే, స్టాటిక్ దానికి. సో ఇక్కడ నేను టాప్ అని ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఏ మాత్రం తీసుకోదండి. సో దీన్ని ఇక్కడ ఏం చేస్తానంటే అండి, నార్మల్ చేసేద్దాము. సో దీనికి ఏమీ ఇవ్వద్దు మనం. ఓకే, చూడండి ఇక్కడ టాప్ ఇంప్లిమెంట్ చేశాను, బట్ ఏమీ జరగట్లేదు స్టాటిక్ పొజిషన్. ఈవెన్ ఒక 50 పిక్సెల్ పెడతాం. సో మీకు ముందు చెప్పాను కదండి, ఈ టాపు రైటు, టాపు బాటము, రైటు లెఫ్ట్ అనేవి వీటికి తీసుకోవద్దు. అయితే మరి వీటిని ఎలా జరపాలి అనే ఒక క్వశ్చన్ వచ్చింది కదండి మీకు. సో దానికి ఆన్సర్ ఏంటి అని అంటే మార్జిన్. సో మనం మార్జిన్ని చూడండి, ఇక్కడ మార్జిన్ అని రాసి ఏదో ఒక పిక్సెల్ ఇచ్చేస్తున్నాం. ఇక్కడ ఒక 10 పిక్సెల్ అనో ఇస్తున్నాం. సో దీనికి అర్థం ఏంటంటే మార్జిన్ అనేది ఒక బాక్స్ చుట్టూరు, దాని చుట్టూరు 4 సైడ్స్ కూడా 10 పిక్సెల్ గ్యాప్ వస్తుంది అని అర్థం కదండి. కానీ మనకు ఒక దగ్గర 5, ఒక దగ్గర ఇంకో దగ్గర 5, ఇంకొక దగ్గర 10, ఇంకో దగ్గర అంటే 4 సైడ్స్లో డిఫరెంట్ సైజెస్ కావాలనుకోండి. సో దీన్ని ఇలా రాయకూడదండి. చూడండి, ఇక్కడ 5 పిక్సెల్, మళ్ళీ 5 పిక్సెల్, 5 పిక్సెల్, 10 పిక్సెల్ అని రాయాలి. సో ఇక్కడ 4 సైడ్స్ కూడా మెన్షన్ చేయాలండి. చూడండి, ఇప్పుడు చూసారా, మీరు గమనించారా. సో ఒక సైడ్ 10 పిక్సెల్ వచ్చింది మనకి, మిగతా అన్నీ కూడా 5 పిక్సెల్స్ వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో 4 సైడ్స్ మనకి మెన్షన్ చేయాలంటే ఇప్పుడు ఒక్క సైడే కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 0, ఇవన్నీ జీరోస్ చేయాలి. జీరోస్ చేసి ఒక్కదానికి పెడితే అప్పుడు మనకు తెలుసు. చూసారండి. సో
సో ఒక్కదానికి మాత్రమే మనకి ఆ 10 పిక్సెల్స్ అప్లై అయ్యాయి. సో మిగతా వాటికి లేదు. సో ఇలాగా 4 సైడ్స్కి కామన్గా కావాలంటే ఒకటే నెంబర్ ఇస్తానండి. సో ఇది ఎందుకు చెప్తున్నాను, మనం పొజిషన్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా అని మీకు క్వశ్చన్ రావచ్చండి. సో కారణం ఉందండి. సో ఇలా కాకుండా ఇదే మార్జిన్స్ డిఫరెంట్గా కూడా ఇవ్వచ్చు. మార్జిన్ టాప్ అని, మార్జిన్ బాటమ్ అని ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, మార్జిన్ లెఫ్ట్ అని, మార్జిన్ రైట్ అని, ఇలా ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి కూడా ఇవ్వచ్చండి. చూడండి, ఇక్కడ మార్జిన్ లెఫ్ట్ తీసుకుంటాను, ఒక 50 పిక్సెల్స్ రాద్దాం, రిఫ్రెష్. సో 50 పిక్సెల్స్ చూసారా, ఇలాగా రైట్ సైడ్ జరిగింది. సో ఇది కూడా లెఫ్ట్ అని ఇస్తే ఇది కూడా రైట్ సైడ్ జరుగుతుంది. చూడండి, ఇక్కడ లెఫ్ట్ అని ఇచ్చి ఒక 50 పిక్సెల్ ఇచ్చారనుకోండి, రిఫ్రెష్ చేస్తే అది కూడా రైట్ సైడ్ జరుగుతుంది. మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో డిఫరెన్స్ ఉందండి, చూపిస్తానండి. చూడండి ఇక్కడ. సో ఇక్కడ టాప్ ఇస్తున్నాను, ఇక్కడ మార్జిన్ టాప్ తీసుకుందాం. మార్జిన్ టాప్లో ఒక 100 పిక్సెల్స్ పెడతానండి. చూసారండి, నేను 100 పిక్సెల్స్ పెట్టగానే టాప్లో స్టాటిక్ పొజిషన్ అనే ఒక డివ్ ఏదైతే ఉందో వైట్ ఎల్లో కలర్ బాక్సు గ్రీన్ కలర్ బాక్స్ను కూడా పుల్ చేసుకుంటూ కిందకు వచ్చిందండి. ఓకే, సో దాన్ని నెట్టుకుంటూ కిందకు వచ్చేసింది. ఓకే, చూసారా, నేను ఇంకొక 50 పెంచుతాను చూడండి, అదిగోండి, ఇంకో 50 పెంచినా కూడా దాన్ని కూడా నెట్టుకుంటూ కిందకు వచ్చేస్తుంది. సో నేను ఎంత పెంచినా కూడా అది నెట్టుకుంటూ కిందకు వచ్చేస్తుంది తప్ప, ఓకే, దానిపైన ఓవర్లాప్ అవుతుంది అనమాట. అంటే ఒక ఎలిమెంట్ పరంగా అది జరగదు, దాంతోపాటు మిగతా ఎలిమెంట్స్ని కూడా డిస్టర్బ్ చేసుకుంటూ జరుగుతుంది అనమాట. ఇది డిఫరెన్స్ అండి. మీకు ఇది చెప్పడం కోసమే ఈ మార్జిన్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో అదే ఇప్పుడు ఈ మార్జిన్ టాప్ ఏదైతే ఉందో 150 పెట్టాం కదండి. సో ఇక్కడ బాటమ్ ఇచ్చి, ఓకే, సో ఈ బాటమ్ దగ్గర ఒక 150 పిక్సెల్ పెట్టామనండి, రిఫ్రెష్ చేస్తే చూసారా దాంతో సమానం అయిపోయింది. దాన్ని కవర్ చేసేసి దాని మీదకి దాని పైకి వచ్చేసింది. ఓకే, సో 200 పెట్టాను అనుకోండి, చూడండి దేన్ని డిస్టర్బ్ చేయకుండా అలాగా ఒక్క ఎలిమెంట్ మాత్రమే కదులుతూ ఉంటుంది. సో వేరే ఎలిమెంట్స్ని డిస్టర్బ్ చేయదనమాట. సో అందుకనే ఈ పొజిషన్స్ యూస్ చేస్తారండి. ఓకే, సో వేరే ఎలిమెంట్స్ని డిస్టర్బ్ చేయకుండా మనం ఈ పొజిషన్స్ని యూజ్ చేసుకుని మన ఎలిమెంట్స్ ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ మార్జిన్ బాటము మార్జిన్ టాప్ యూజ్ చేసామంటే వేరే ఎలిమెంట్స్ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. ఓకే, మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు స్టాటిక్కి ఈ పొజిషన్స్కి డిఫరెన్స్ ఏంటి, అది పొజిషన్స్కి స్టాటిక్ వాల్యూకి మిగతా వాల్యూస్కి డిఫరెన్స్ ఏంటో మీకు అర్థమైంది కదండి. ఓకే, సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్దామండి. ఓకే, సో ఇక్కడ ఇవి నేను క్లియర్ చేస్తాను. సో మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అని అంటే, సో ఇవి ఉంటే మీకు క్లియర్గా అర్థం కాదు, అందుకనే క్లియర్ చేస్తున్నానండి. ఓకే, సో ఇది స్టాటిక్ ప్లేస్లో ఫిక్స్డ్ తీసుకుందాం. ఓకే, సో అలాగే దీని పేరు కూడా ఫిక్స్డ్ అని చెప్పేసి ఇద్దాం. ఓకే, ఇది వచ్చేసరికి స్టిక్కీ అని తీసుకుందామండి. ఇది కూడా స్టిక్కీ తీసుకుందాం. ఓకే, సో రీఫ్రెష్ చేస్తున్నాను, ఆ రెండు కూడా స్టిక్కీ అలాగే ఫిక్స్డ్ రెండు వర్డ్స్ వచ్చినాయి. ఓకే, సో వీటికి మనం సిఎస్ఎస్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఫిక్స్డ్కి ఇంప్లిమెంట్ చేద్దామండి, ఫిక్స్డ్. ఓకే, సో దీనికి పొజిషన్ వచ్చేసరికి ఫిక్స్డ్ అని ఇవ్వాలి. ఓకే, దాని తర్వాత విడ్త్ వచ్చేసరికి ఒక 200 పిక్సెల్స్ ఇద్దాం. ఓకే, హైట్ ఒక 150 పిక్సెల్స్. సో మనకి ఆ డివ్ ఎలా బిహేవ్ చేస్తుందని తెలియడం కోసమే ఈ విడ్త్ హైట్ ఇస్తున్నానండి. ఓకే, తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో. ఓకే, సో దీనికి టాపు బాటము ఇవి ఉన్నాయని చెప్పాను కదా మీకు. సో ఇది ఒక టాప్ ఒకటి ఇవ్వాలంటే, ఎందుకంటే మనకి పైన ఈ డివ్ అలా ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఓకే, సో ఎప్పుడు కూడా మనకి పైనే కనిపించాలి. సో అందుకు కాబట్టి టాప్ 0 అని ఇచ్చా, సేవ్ చేస్తున్నానండి. ఓకే, సో నెక్స్ట్ స్టిక్కీకి స్టైల్ ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఒక డాట్ పెడదాం. ఓకే,
సో సేమ్ కాపీ పేస్ట్ చేసి కొన్ని వాల్యూస్ మార్చేద్దామండి. సో ఫిక్స్డ్ బదులు స్టిక్కీ. ఓకే, సో అలాగే ఇది మనకు అవసరం లేదు, ఇది తీసేద్దాం. ఎల్లో బదులు గ్రీన్. ఓకే, సో ఒకసారి HTMLలో చెక్ చేద్దాం. స్టిక్కీ. ఓకే, ఈ స్పెల్లింగ్ కరెక్ట్గా లేకపోతే మనకి స్టైల్ అప్లై అవ్వదండి. ఓకే, సో ఇప్పుడు బ్రౌజర్లో చెక్ చేద్దాం. అదిగోండి. సో మీరు గమనిస్తే ఎల్లో గ్రీను ఒకదాని మీద ఒకటి వచ్చేసినాయి. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ రెండింటి యొక్క బిహేవియర్ తెలియట్లేదు మనకు. సో కదండి, సో దీనికి బిహేవియర్ తెలియాలంటే కొంచెం కంటెంట్ మనం ప్లేస్ చేయాలండి ఇందులో. ఓకే, సో నేను ప్లేస్ చేసి చూపిస్తాను చూడండి. డమ్మీ కంటెంట్ ఉంటుంది కదా మనకి. సో ఆ డమ్మీ కంటెంట్ని తెచ్చుకుందాం. సో ఇది ఉంది కదండి, ఈ డమ్మీ కంటెంట్ ఇలా కాపీ చేసేస్తున్నాను. ఓకే, ఓకే, ఆ చివరి వరకు వెళ్తుంది, పర్వాలేదండి. కాపీ చేశాను. సో ఇప్పుడు HTMLలోకి వెళ్ళి ఈ ఫిక్స్డ్ తర్వాత అండి ఒక P ట్యాగ్, H1 ట్యాగ్ ఏదైనా ఇవ్వండి ఆ కంటెంట్ పేస్ట్ చేయడానికి. సో పేస్ట్ చేశాను. అలాగే స్టిక్కీ తర్వాత కూడా కొంచెం కంటెంట్ పేస్ట్ చేయండి. జస్ట్ ఆటి బిహేవియర్ తెలియటం కోసమేనండి ఇది, అంతకంటే ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు చూడండి, పైన ఎల్లో ఉంది, దాని కింద గ్రీన్ ఉంది. ఓకే, సో ఫిక్స్డ్ పొజిషన్ వచ్చేసరికి అక్కడే ఉంటుంది చూడండి. మనం ఎంత స్క్రోల్ చేసిన వెబ్ పేజ్ని అది అక్కడే ఉంటుంది. ఇదిగోండి చూడండి, అక్కడే ఉంటుంది, కదలదు. కానీ ఈ గ్రీన్ ఉంది చూసారా స్టిక్కీ, అది కదులుతుంది. అది కూడా చూడండి పైకి వెళ్ళిపోతుంది. సో దాన్ని కూడా ఈ బ్రౌజర్ దాకా వెళ్ళిన తర్వాత ఆపేయచ్చండి. ఎలా ఆపేయచ్చు అని అంటే స్టైల్లోకి వెళ్ళి టాప్ 0 అనేవండి. ఓకే, ఇందాక తీసేసాం కదా అదే. ఇప్పుడు చూడండి ఒక దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది. ఓకే, సో ఇందాక అందుకే తీసేసాను, మీకు ఇది తెలియాలి అని చెప్పేసి ఆ టాప్ 0 తీసేసానండి. ఓకే, సో ఈ ఫిక్స్డ్ పొజిషన్ చూసారా అలాగే ఉండిపోతుంది. ఆ ఎల్లో కదలట్లేదు, మనం ఎంత స్క్రోల్ చేసినా అక్కడే ఉండిపోతుంది. సో ఇలా నావిగేషన్స్ ఉంటాయి చూసారండి కొన్ని పేజెస్లో, అవి కదలకుండా అలాగే ఉంటాయన్నమాట. అలాంటి వాటికి ఈ ఫిక్స్డ్ పొజిషన్ యూజ్ చేస్తారన్నమాట. ఓకే, సో ఈ స్టిక్కీ పొజిషన్స్ కూడా సెకండ్ నావిగేషన్స్ ఉంటాయి కొన్ని, అలాంటి వాటికి యూజ్ చేస్తారండి. ఓకే, సో ఇక్కడ కొంచెం సర్టెన్ కరెక్ట్గా టాప్ టచ్ అవ్వగానే అక్కడ ఆగిపోతాయి చూడండి, కంటెంట్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో ఇంకొంచెం కంటెంట్ పేస్ట్ చేసి చూపిస్తారు మీకు, ఇంకా క్లారిటీగా తెలిసిద్ది ఒక్కసారి. సో ఇక్కడ ఇంకొక P ట్యాగ్ తీసుకుందాము, పేస్ట్ చేస్తాను. సో సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో కొంచెం కంటెంట్ వచ్చింది చూడండి, అది చూడండి ఇక్కడ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా స్క్రోల్ అవుతుంది, అది కూడా. సో అలా అక్కడ స్టాండ్ బై అయిపోతుంది అనమాట. సో ఇది స్టిక్కీ. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి స్టిక్కీ అనేది ఎలా ఉపయోగిస్తాం మనం అనేది. కొంచెం దూరం వెళ్ళి కరెక్ట్గా టాప్ టచ్ అవ్వగానే అక్కడ ఆగిపోతుంది, అది కూడా. రైట్, సో అలాగే ఫిక్స్డ్ అనేది కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో ఇప్పుడు మీకు 4 పొజిషన్స్ గురించి కూడా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఇంకో 5వది ఉంది, స్టాటిక్ గురించి చెప్పాను, అర్థమైందని అనుకుంటున్నాను. సో అలాగే రిలేటివ్ గురించి తెలుసుకున్నాము, ఫిక్స్డ్ గురించి తెలుసుకున్నాము, స్టిక్కీ గురించి తెలుసుకున్నాం. ఇంకా మిగిలింది అబ్సల్యూట్. సో ఈ అబ్సల్యూట్ ఏంటో కూడా చెప్తానండి. ఓకే, సో దీనికి సపరేట్గా చెప్తాను, దీంట్లో కూడా ఇది తీసేద్దామండి. సో ఇక్కడ ఉన్నంత కంటెంట్ మొత్తం కూడా తీసేస్తున్నాను. ఓకే, సో అబ్సల్యూట్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే మనం ఒక డివ్ లోపల ఇంకో డివ్ తీసుకోవాలండి. సో ఎందుకు తీసుకోవాలి అని అంటే, సో అబ్సల్యూట్ ఇంప్లిమెంట్ అవ్వాలి అని అంటే కరెక్ట్గా మనకి రిలేటివ్లో అబ్సల్యూట్ని ఇంప్లిమెంట్ చేయాలండి. అంటే మెయిన్ పేరెంట్ డివ్ ఏదైతే ఉంటుందో దాంట్లో రిలేటివ్ పొజిషన్ ఇంప్లిమెంట్ చేసి, ఏదైతే చైల్డ్ డివ్ ఉంటుందో దాంట్లో అబ్సల్యూట్ పొజిషన్ని ఇంప్లిమెంట్ చేయాలండి. ఓకే, సో ఒకవేళ డైరెక్ట్గా చేస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మీకు చూపిస్తానండి. సో నేను ఇప్పుడు పేరెంట్లో చైల్డ్ తీసుకోవట్లా, అంటే డివ్లో డివ్ తీసుకోవట్లా, డైరెక్ట్గా డివ్ తీసుకుని ఏం జరుగుద్దో మీకు చూపిస్తానండి. ఓకే, సో ఇక్కడ ఈ ఫిక్స్డ్ ప్లేస్లో అబ్సల్యూట్ అని ఇద్దాం. ఓకే, సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను, ఆ క్లాస్కి మనం CSS ఇంప్లిమెంట్ చేద్దాం. సో సేవ్ చేశాను.
సో స్టైల్స్లోకి వెళ్ళి పాతవి తీసేద్దాము. ఓకే, సో డాట్ అబ్సల్యూట్ సేవ్ చేశాను. సో దీంట్లో పొజిషన్ వచ్చేసరికి అబ్సల్యూట్. ఓకే, సో దాని తర్వాత విడ్త్ వచ్చేసరికి 200, మనం 250 పిక్సెల్స్ ఇస్తున్నాము ఎవ్రీ టైం, సో అదే ఇద్దాము. హైట్ 200 పిక్సెల్స్, కలరు గ్రీన్. ఓకే, సేవ్ చేస్తున్నాను. సో బ్రౌజర్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ గమనిస్తే బ్రౌజర్లో లెఫ్ట్ సైడ్కి ఒక గ్రీన్ కలర్ బాక్స్ కనిపిస్తుంది. బట్ మనం వెబ్సైట్ ఒక పేజ్ తీసుకున్నప్పుడు బోర్డర్ లైన్ గీసామండి, కానీ ఆ బోర్డర్లో లేదు. చూసారా, ఆ బోర్డర్లో అయితే లేదు, బయటకు వచ్చేసింది. ఓకే, సో ఎందుకు బయటకు వచ్చేసింది అంటే మనం ఈ అబ్సల్యూట్ పొజిషన్ని రిలేటివ్ అనే పొజిషన్లో మాత్రమే మెయింటైన్ చేయగలమండి. అంటే దాని పేరెంట్ ఏదైతే ఉందో రిలేటివ్ అయ్యి ఉంటేనే ఇది మనకి కంట్రోల్ చేయగలం దీన్ని. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఒకవేళ చూడండి, ఇక్కడ దీన్ని టాప్ 0 చేస్తాను అనుకోండి, అదిగోండి బాగా టాప్లోకి వెళ్ళిపోతుంది. అదే బాటమ్ 0 చేశాను అనుకోండి, రైట్ చేస్తాను, బాటమ్ కాదు. సో రైట్ 0 చేద్దాం. చూసారు, రైట్ సైడ్కి వెళ్ళిపోయింది. మొత్తం స్క్రీన్ సైజ్ అంతా తీసేసుకుంటాం చూడండి. సో ఎక్కడ కంట్రోల్ లేదు, ఈ అబ్సల్యూట్ పొజిషన్కి కంట్రోల్ ఉంటుంది అనమాట. స్క్రీన్ సైజ్ ఎంత ఉంటే అంత తీసేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, బాటమ్ రాద్దాము. అదిగోండి బాటంలోకి వచ్చేసింది. సో ఇలాగా స్క్రీన్ మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేసేసుకుంటుంది అనమాట అండి ఇది. సో అందుకని మనం ఏం చేయాలంటే దీనికి ఒక రిలేటివ్ పొజిషన్ ఇచ్చి ఒక పేరెంట్ ఏదైతే ఉంటుందో ఆ పేరెంట్ని క్రియేట్ చేయాలన్నమాట. సో దాన్ని క్రియేట్ చేద్దాం. మనం క్రియేట్ చేస్తే ఇప్పుడు ఎలా తెలిసిద్దో మనకు తెలిసిద్దండి. ఓకే, సో ఇక్కడ HTMLలోకి వెళ్ళి, ఓకే, సో ఒక డివ్ తీసుకున్నాను. ఆ డివ్లో క్లాస్ వచ్చి కంటైనర్ అని రాద్దాం. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో ఇది ఉండాలండి. సో దాన్ని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు డివ్లో డివ్ ఉంది. సో కంటైనర్ అనేది పేరెంట్ కంటైనర్. సో దీనికి మనం CSS రాద్దాం. ఓకే, సో దీనికి ముందు పొజిషను రిలేటివ్ పొజిషన్ ఇవ్వాలండి. ఓకే, దాని తర్వాత రిలేటివ్ పొజిషన్ తర్వాత విడ్త్ ఒకటి ఇవ్వాలి. అంటే మనకు ఒక బాక్స్ క్రియేట్ చేస్తున్నాం అనమాట మనం. సో విడ్త్ వచ్చేసరికి ఒక 100% అనుకుందాం. ఓకే, సో అలాగే హైట్ సో 200 పిక్సెల్స్ ఇద్దాం. ఓకే, దీని కింద వాటికి కొంచెం తగ్గిద్దాము, ఎందుకంటే బాక్స్ మొత్తం ఆక్రమించేస్తుంది. సో 200 వల్ల. ఓకే, సో దాన్ని తగ్గిస్తాను నేను. ఓకే, సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి ఇచ్చేద్దాము. సో ఇస్తే మనకు క్లారిటీ తెలిసిద్ది. సో గ్రే కలర్ ఇద్దాం. ఓకే, సో గ్రే కలర్లో గ్రీన్ బాక్స్ రావాలి. ఓకే, ఇప్పుడు ఈ అబ్సల్యూట్లో ఈ విడ్త్లు ఏవైతే ఉన్నాయో 100 చేద్దాము, ఎందుకంటే మనం ఆల్రెడీ పేరెంట్ 200 పిక్సెల్ హైట్ పెట్టాం. సో దానికి కరెక్ట్గా సమానంగా వచ్చేస్తుంది, అందుకని నేను 100 ఇస్తున్నానండి. ఓకే, సో ఇప్పుడు రీఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు చూసారా, ఒక బోర్డర్ వచ్చింది. ఆ బోర్డర్లో మనకి అబ్సల్యూట్ పొజిషన్ కనిపిస్తుంది. అయితే అసలు మెయిన్ బోర్డర్ కనిపిస్తుందా లేదా మనకు తెలియాలి కదా, అది కూడా చూద్దాం. చూడు, ఇక్కడ బాడీలో సో లోపల గ్యాప్స్ రావాలంటే ప్యాడింగ్ ఇవ్వాలి. లోపల 4 వైపులా మనకి గ్యాప్ రావాలి. ఒక 10 పిక్సెల్ గ్యాప్ తీసుకుందాం. సో ఇప్పుడు బాక్స్లో బాక్స్ రావాలి. ఇది చూసారా, ఒక బాక్స్లో బాక్స్ వచ్చేసింది. సో ఇప్పుడు అబ్సల్యూట్ పొజిషన్ గురించి చెప్తున్నానంటే, సో ఇలాగ ఒక పేరెంట్ కంటైనర్ తీసుకుని, ఒక పేరెంట్ ఏదైనా సరే కంటైనర్ అవని ఏదన్నా అవని, ఓకే, సో పేరెంట్లో మాత్రమే, పేరెంట్ రిలేటివ్ అయినప్పుడు మాత్రమే ఈ అబ్సల్యూట్ చైల్డ్ కింద పనిచేస్తుందండి, లేకపోతే పనిచేయదు. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ పొజిషను ఈ కార్నర్లో తీసుకున్నాను, బాటమ్ కార్నర్లో. సో ఇప్పుడు దీన్ని కావాలంటే టాప్లో కావాలంటే టాప్లో పెడతాను, అదిగోండి. సో రైట్ కార్నర్లో పెట్టాలనుకోండి, రైట్ తీసుకుంటాను, అదిగోండి రైట్ కార్నర్లో. సో రైట్ బాటమ్ కార్నర్లో పెట్టాలనుకోండి, రైటే ఇచ్చి బాటమ్ 0 చేయాలి, అదిగోండి.
చూసారా, రైట్ బాటమ్ కార్నర్లో రైట్ సైడ్కి కొంచెం గ్యాప్ రావాలనుకోండి. సో ఇక్కడ రైట్లో ఈ 0 బదులు ఒక 30 పిక్సెల్ ఇచ్చామనుకోండి. సో కొంచెం ముందుకు జరుగుతుంది. అర్థమైంది కదండి మీకు ఇప్పుడు. సో ఈ అబ్సల్యూట్ పని చేయాలంటే ఒక పేరెంట్ కేటగిరీ రిలేటివ్ అయి ఉంటే మాత్రమే ఈ అబ్సల్యూట్ పనిచేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి అబ్సల్యూట్ అంటే ఏంటో. సో ఇప్పుడు మీకు చెప్పిన 5 వాల్యూస్, పొజిషన్స్ యొక్క 5 వాల్యూస్ గురించి కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీటి మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి పోస్ట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.